హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అందరికీ ముందుగా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇండియాలో ఈరోజు ఉగాది కదా, మాకైతే ముందే వచ్చేసింది అనమాట. సో మాకు ఆల్రెడీ ఉగాది అయిపోయింది. సో ఈ వ్లాగ్లో అయితే మీకు ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేయండి. హలో ఆల్, ఇంకా ఉగాది వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. మరి ఇదైతే ముందు రోజు అండి. ఇంకా ముందు రోజే నేను క్లీనింగ్ అవన్నీ చేసేసుకున్నాను అనమాట. సాధారణంగా అయితే కూడా కొంచెం ప్రిపేర్ చేసేసుకుందాము ముందు రోజే అని అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే హడావిడి అవ్వకుండా ఉంటుంది కదా. ఉగాది పచ్చడి రేపు చేస్తాము. అండ్ ఈ రోజు అయితే నేను పులిహోరకి చింతపండు అది చేసేసుకుంటాను. రెడీగా ఉంటే త్వరగా అయిపోతుంది కదా. సో చింతపండు పేస్ట్ అది ప్రిపేర్ చేసేసుకుని ఇంకా బొబ్బట్లు వేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నేను వేయలేదన్నమాట. అత్తయ్య బాగా వేసేవారు బొబ్బట్లు అవి. నేనైతే గీ అది వేసి ఫ్రై చేసేదాన్ని. నాకైతే అవి కాల్చడం అవి అలవాటు, కానీ ఎప్పుడు బొబ్బట్లు అయితే చేయలేదు. సో ఈ ఉగాదికి కొత్తగా చేద్దాము, బొబ్బట్లు అయితే ట్రై చేద్దామని ఇంకా ఈ ఉగాదికి అయితే బొబ్బట్లు అయితే చేస్తున్నాను. ఒకవేళ సక్సెస్ అయితే అది ఎలా చేశాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ అవన్నీ స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ క్లీన్గానే ఉంది, ఎందుకంటే ఇక్కడ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యిందనమాట. సో అప్పుడే కొంచెం ఫ్రిడ్జ్, కిచెన్ అవన్నీ క్లీన్ చేశాను. స్టోరేజ్ అన్నీ రీఫిల్ చేసి అలా చేశారనమాట. ఇంకా స్టవ్ అది కూడా క్లీన్గానే ఉంది. ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసి ఇంకా ప్రసాదం అదైతే స్టార్ట్ చేసేద్దాము. అండ్ ఇలాగా వంటగదిలో వీడియో చేసి చాలా రోజులైంది కదా, ఇప్పుడు చేస్తుంటే మళ్ళీ ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇంకా స్టవ్ అది క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. నేనేమి డీటెయిల్గా ఏం చూపించట్లేదండి. ఆల్రెడీ నేను ముందు ఒకసారి బ్లాగ్లో చూపించాను ఎలా క్లీన్ చేసుకుంటాను స్టవ్ అనేది. ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఏమేమి యూస్ చేసి ఎలా క్లీన్ చేస్తాను అనేది. ఆ వీడియోలో అయితే డీటెయిల్గా చూపించాను. అండ్ మాది క్రీమ్ కలర్ కదండి, కొంచెం చిన్నది పడినా బాగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఎంత క్లీన్ చేసినా అలానే అయిపోతుంది. ఇంకొకసారి మళ్ళీ క్లీన్ చేస్తే నీట్గా ఉంటుందని చెప్పి ఇంకా ఫస్ట్ క్లీనింగ్ అది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మిగిలినవన్నీ చేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ ఇది క్లీన్ చేసేసాను. అండ్ నెక్స్ట్ కౌంటర్ టాప్ కూడా అది క్లీన్ చేసేసాను. సో క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది. నేను ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ప్రసాదానికి అవి కూడా ప్రిపేర్ చేసుకోవాలని ముందే కుకింగ్ చేసేసుకున్నాను మార్నింగే. ఇంక ఇక్కడ రైస్ పెట్టేసుకుంటున్నాను. రైస్ పెట్టేసి ఇంకా పూజకి కావాల్సినవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పూజకి సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అవన్నీ క్లీన్ చేసేసాను. సో ఇప్పుడు బొబ్బట్లకి అది ప్రిపేర్ చేసుకోవాలి కదా, అది చేస్తాను అనేది కూడా చూపిస్తాను. సో ఇదైతే శనగపప్పు నేను 1 గ్లాస్ తీసుకున్నాను. 1 అవర్ నానబెట్టుకున్నాను అనమాట. 1 అవర్ ముందే వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. సోక్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది కదా, సో అందుకని ముందే సోక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇవి అయితే కుక్కర్లో వేసేస్తాను. ఇలా శనగపప్పుని కుక్కర్లోకి తీసేసుకొని నేను 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నేను ఈ గ్లాస్తో శనగపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ గీ వేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ రాణించాను. ఎలాగో ముందే సోక్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సో ఇప్పుడు నేను మైదా అది మిక్స్ చేసుకోవడానికి 1 గ్లాస్ మైదా తీసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా నీట్ చేసుకోవాలి. బాగా గట్టిగా అలా మిక్స్ చేసుకోకూడదండి, కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. సో అలా అయ్యేంత వరకు బాగా నీట్ చేసుకోవాలి. ఎంత బాగా నీట్ చేసుకుంటే అంత మెత్తగా అలా ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ దాకా నీట్ చేసుకున్నాను. ఇలా మైదాని మిక్స్ చేసేసుకొని నేను ఆ బౌల్లోనే ఉంచేసుకొని ఆయిల్ని యాడ్ చేస్తాను. ఆయిల్ని యాడ్ చేయకపోతే బాగా గట్టిగా అలా అయిపోతుంది. సో అందుకని నేను ఆయిల్ని యాడ్ చేసుకుంటాను, లేకపోతే గిన్నెనైనా మెల్ట్ చేసుకొని అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఆయిల్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇదైతే అయిపోయింది. సో ఇది అయ్యేలోపు కుక్కర్ కూడా అయిపోయింది అనమాట. శనగపప్పు కూడా
ఆ కుక్కర్ అయితే కొంచెం చల్లారాలి. అది చల్లారేలోపు మనం బెల్లం కూడా తురిమేసుకుందాము. నేను బెల్లం అయితే బొబ్బట్లకి అండ్ రేపు ఉగాది పచ్చళ్ళకి కూడా బెల్లం అది వేసుకుంటాను కదా, సో అందుకని దానికి కూడా నేను గ్రేట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బొబ్బట్లకి ఎంత కావాలో అంత తీసేసుకొని నెక్స్ట్ ఇంకా గ్రేట్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఎంత కావాలితే అంత యూస్ చేసుకోవచ్చు. అదే మళ్ళీ చేసుకోవాలంటే గ్రేట్ చేసుకోవాలంటే టైం చాలా పడుతుంది కదా, సో అందుకని నేను ఒకేసారి ఇలా గ్రేట్ చేసేసుకొని ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. బెల్లం అవి తీసేలోపు నాకు కుక్కర్ కూడా చల్లారిపోయింది. అండ్ ఇప్పుడేమో అది తీసి చూపిస్తాను ఎలా ఉందో. సో శనగపప్పు అయితే బాగా ఉడికిపోయిందండి మెత్తగా. సో దాంట్లో కొంచెం వాటర్ అయితే ఉంటుంది, దాన్ని ఇలా స్ట్రైనర్ యూస్ చేసి స్ట్రైన్ చేసేసుకోవాలి. అసలు వాటర్ ఉండకూడదు, వాటర్ ఉంటే ఇంకా బాగా పల్చగా అయిపోతుంది అనమాట, మనకి బొబ్బట్లుకి సరిగ్గా రాదు. సో ఇప్పుడు ఇలాగా నేను ఒక 5 minutes అలా ఉంచేసుకుంటే దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న కిందకు వచ్చేస్తుంది కదా. సో ఇంకా మళ్ళీ కుక్కర్లో వేసేసుకుని స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఈజీగా అయిపోవాలి అనుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకున్నా పర్వాలేదు. అండ్ మనకి వాటర్ వచ్చాయి కదండి దీంట్లోంచి శనగపప్పు అయిపోయిన తర్వాత, ఆ వాటర్ అయితే మనం సాంబార్లోకి కానీ దేంట్లోకైనా యూస్ చేసుకోవచ్చు, అయినా పప్పు అది చేసుకున్నప్పుడు. అండ్ నేను ఇక్కడ 1 glass శనగపప్పు తీసుకున్నాను కాబట్టి 1 glass బెల్లం వేసుకుని మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ స్టవ్ ఏమీ ఆన్ చేయలేదండి, ఆ శనగపప్పు వేడిగా ఉంటుంది కదా, సో ఆ వేడి మీదే అది మెల్ట్ అయిపోయింది అనమాట బెల్లం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి అది కొంచెం దగ్గర పడేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇది త్వరగా మాడిపోతుంది అనమాట, సో అందుకని మనం స్టవ్ ఆన్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసేసి ఇంకా అది మెల్ట్ అయ్యేలాగా ఏమైనా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నా మెల్ట్ అవుతుంది కదా బెల్లం అది అని చెప్పి ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఇలాచీ పౌడర్ అది కూడా వేసేసి ఇంకా మిక్స్ చేస్తూ ఉన్నాను. సో ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మిక్స్ చేయాలన్నమాట. సో ఇది ఒక నాకు అయితే 5-7 minutesలో అయిపోయింది, దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ఇంకా ఒక బాక్స్లో తీసుకుని స్టోర్ చేసేసుకున్నాను నెక్స్ట్ డేకి యూస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడేమో పులిహోర చేసుకోవడానికి పేస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే వీడియో తీసాను కానీ మళ్ళీ ఈ వీడియోలో పెడితే లెందీ అయిపోతుందని ఇంకా నేను పులిహోర అయితే ఏం చూపించట్లేదు, నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇంకా దానికైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ చేసి అయ్యేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా ఆకలేస్తుందని చెప్పి ఇంకా మేము సమోసాస్ పెట్టుకున్నాము. ఇవి మేము కాస్కోలో తీసుకున్నాము, చాలా బాగున్నాయి. మాకు మా ఫ్రెండ్స్ చెప్పారనమాట బాగున్నాయి అని చెప్పి, అదేంటో చూపిస్తాను. ఇవి సమోసాస్, ఇవి స్పినాచ్ అండ్ స్వీట్ ట్రయాంగిల్స్ అనమాట, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇందులో అయితే 48 pieces ఉంటాయి అండ్ 4 traysలో వస్తాయి. అండ్ ఎలా చేసుకోవాలో కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓవెన్ యూస్ చేస్తే కనుక 400 degrees పెట్టేసి 17 to 19 minutesలో బేక్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో అయినా మనం బేక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే ఇలా ఎప్పుడైనా ఇలా వెరైటీగా తినడానికైతే ప్రిఫర్ చేస్తాం మేము, అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఏమైనా పనిలో ఉన్నా. ఇంకొక పక్క పులిహోర పేస్ట్ చేసేలోపు అవి కూడా బేక్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇంకా నేను తీసేసిన తర్వాత ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. సో చూడడానికి అయితే చాలా బాగుంటాయి అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట. నేను ఇంకా మా హస్బెండ్కి నాకు సర్వ్ చేసేసి ఇంకా ఇవైతే హాట్ సాస్ కానీ కెచప్తో కానీ బాగుంటాయి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. మీలో ఎవరికైనా కానీ ఇక్కడ ఉంటే కనుక కాస్కోలో ఉంటాయండి, ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటాయి. ఇలా ఉగాది ముందు రోజు అయితే ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. ఇదైతే ఉగాది రోజు అనమాట. మార్నింగ్ ఇంకా బొబ్బట్లు అవి చేయాలి కదా ప్రసాదం అవి. సో ఇంకా బొబ్బట్లు కదా అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఎలా చేశానో కూడా బొబ్బట్లు చూపిస్తాను, ఎందుకంటే చాలా బాగా వచ్చాయి అనమాట. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటాను. చెప్పాను కదా సక్సెస్ అయితేనే షేర్ చేసుకుంటాను అని చెప్పి. సో బాగా వచ్చాయి అందుకనే చూపిస్తున్నాను మీకు కూడా. సో బొబ్బట్లకైతే ఇంకా ఇలా మైదాని అది తీసేసుకుని
నేనైతే చేసేసుకుంటున్నాను. నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను ఎలా చేసుకున్నానో. ఇలా చేస్తూ ఉంటే అనిపించింది అనమాట, ఎవరైనా మళ్ళీ పక్కన ఉండి అవి ఫ్రై చేస్తే త్వరగా అయిపోతాయేమో ఇంకా అనిపించింది. అంటే అవి నాకు ఫస్ట్ టైం కదా, సో కొంచెం టైం పట్టాయి అనమాట. కానీ ఈజీగానే ఉన్నాయి చేయడానికైతే. సో ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఏదైనా మనం చేస్తూ ఉంటేనే కదా అలవాటు అయ్యేది. సో ఫస్ట్ టైం కదా, సో బాగానే అనిపించింది. సో కానీ బాగా చేసేవారు మా అత్తయ్య వాళ్ళు అయితే, అండ్ మా పెద్దమ్మ కూడా చేసేది. నాకు ఇష్టం అనమాట. సో ఇష్టం అని చెప్పి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వచ్చినా చేసేది అనమాట బొబ్బట్లు అవి. సో ఇప్పుడైతే నేనే చేసుకుంటున్నాను. ఇలా ఒక పక్కన బొబ్బట్టు చేసుకుంటూ ఒక పక్కన ఫ్రై చేస్తూ అలా చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఎలా చేశానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మైదాని తీసుకోవాలి, రౌండ్ బాల్లో తీసుకున్నాను. అండ్ నేను ఒక జిప్లో ఒక పాలిథిన్ కవర్లో వేసి ఈజీగా వచ్చేస్తుంది కదా, సో అందుకని నేను జిప్లో అలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని దాన్ని మేక్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా రౌండ్గా చేసేసుకొని ఆ మైదాని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. సో మధ్యలో ఆ పూర్ణం ఉంది కదా శనగపప్పుది, అది పెట్టేసుకొని అది మొత్తం ఫోల్డ్ చేయాలి. సో బయటికి రాకుండా ఉంటుంది అనమాట ఫోల్డ్ చేసేస్తే. సో ఇలా ఫోల్డ్ చేసేసి 4 సైడ్స్ నేను మనం చపాతీని ఎలా చేసుకుంటామో అలానే హ్యాండ్తో చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంటే కనుక చపాతీ కర్ర ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకుని చేసుకోవచ్చు. నాకు అయితే ఇలానే ఈజీగా అనిపించింది, ఇలానే వచ్చేసింది. సో అందుకని నేను హ్యాండ్తోనే ఇలా ప్రెస్ చేసేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసేసుకొని తర్వాత ఆ పాలిథిన్ కవర్ను ఇలా ఫ్లిప్ చేస్తే కనుక అది ఈజీగా వచ్చేస్తుంది. కింద ఆయిల్ అది ఉంటుంది కదా, సో ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఇలా ప్యాన్ని వేడైన తర్వాత బొబ్బట్టు వేసేయాలి. వేసేసి కార్నర్స్లో గీ అప్లై చేయాలి. గీ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. సో గీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసేసాను. సో ఇలా కూడా కొంచెం గీ అప్లై చేసి ఇటు సైడ్ కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మొత్తం. సో స్ప్రెడ్ చేసుకుని కొంచెం ఒక 20 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ ఇటు సైడ్ గీ కూడా అప్లై చేసుకుని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. చెప్పాను కదండి, నాకు ఇలా ఫ్రై చేయడం అయితే అలవాటే. సో బొబ్బట్టు అయితే ఎప్పుడూ చేయలేదు, కానీ ఇలా ఫ్రై చేయడం అలవాటు. సో అందుకని ఫ్రై చేయడం అయితే ఈజీగానే అయిపోయింది. సో ఇలాగే చూడండి, కలర్ అయితే బాగా వచ్చింది కదా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలా నేను ప్రసాదానికి అయితే చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ పులిహోర కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే చూపిస్తాను పులిహోర ఎలా చేసుకున్నాను. అండ్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఏమేమి చేసుకున్నానో కూడా చూపించేస్తాను. సో ఇలా బొబ్బట్లు, పులిహోర అండ్ ఉగాది పచ్చడి, పానకం, వడపప్పు ప్రిపేర్ చేశాను. అండ్ ఉగాది పచ్చడి ఎలా చేశానో కూడా చూపించట్లేదండి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ చేశారు, అది ఆల్రెడీ నేను వీడియో మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ చూడాలనుకుంటే నేను ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను.
ఇద్దరం అయితే పూజ అయితే చేసేసుకున్నాము. అండ్ ఉగాది అయితే వీక్ డేస్లో వచ్చింది, మాకు మండే వచ్చిందండి. సో మార్నింగే హడావిడి అనమాట. సో తనకి ఆఫీస్ వర్క్ ఉంటుంది. సో ఇంకా అలా అయితే ఉగాది అయితే చేసేసుకున్నాము. ఇదండి, మేమైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంతతో ఈ వ్లాగ్ని అయితే ఏం చేస్తున్నాను. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.